ఈరోజు వీడియో సెషన్ ప్రోగ్రాంలో మన ఎంఎస్ వర్డ్లో ఇన్సర్ట్ ఆప్షన్లో మనం కొన్ని ఆప్షన్స్ ప్రీవియస్ వీడియో సెషన్లో మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ రిమైనింగ్ ఆప్షన్స్ వన్ బై వన్ డిస్కస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో మనం కంప్లీట్ చేసిన పేజెస్ కంప్లీట్ చేసాం, టేబుల్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్స్లో చార్ట్ అనేది మనకి పెండింగ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. చార్ట్ అనేది యూజ్. ఓకే, చార్ట్ యూజ్ ఏంటంటే మనం టైప్ చేసే డాక్యుమెంట్లో చార్ట్స్ ఏవైనా ప్లేస్ చేయాలి అంటే ఇప్పుడు గ్రాఫ్స్, దానికి ఈ చార్ట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు మీకు ఎక్కడ గ్రాఫ్ డిస్ప్లే కావాలి ఆర్ ప్లేస్ చేయాలి, ఆ లొకేషన్లో కర్సర్ని ప్లేస్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ డిస్ప్లే కావాలి, కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసి చార్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ చార్ట్ క్లిక్ చేయగానే దీంట్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్, ఆ కేటగిరీలో మనకి గ్రాఫ్స్ ఏమవుతుందో ఆ గ్రాఫ్స్. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఈ మొత్తం వచ్చి టోటల్ గ్రాఫ్స్. మీకు ఇక్కడ చూడండి కేటగిరీగా డివైడ్ చేస్తుంది. కాలంలో ఉన్న గ్రాఫ్స్, లైన్లో గ్రాఫ్స్, ఇవ్వండి లైన్, నెక్స్ట్ లో ఉన్న గ్రాఫ్స్. ఈ విధంగా ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా అన్ని గ్రాఫ్స్ ఇస్తుంది. ఇందులో మీకు ఏ మోడల్ కావాలి దాని మీద సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు నాకు దీంట్లో కాలం గ్రాఫ్లో ఈ బార్ గ్రాఫ్ కావాలి. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ దానికి ఓకే అని మీకు కంట్రోల్ ఏముందంటే ఇమీడియట్గా ఎక్సెల్ ఓపెన్. మీకు ఇక్కడ చూడండి ఎక్సెల్ ఓపెన్. ఓకే, ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ అయ్యి మీకు ఇక్కడ చూడండి పక్కన ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్లో మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక గ్రాఫ్ అనేది. ఇప్పుడు మీకు ఇక్కడ కేటగిరీ ఇదిగోండి, ఈ కేటగిరీ మీకు ఎక్స్ యాక్సిస్లో, నెక్స్ట్ ఈ సిరీస్ వచ్చి మీకు వై యాక్సిస్తో తీసుకొని మీకు గ్రాఫ్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ కేటగిరీ ప్లేస్లో స్టూడెంట్ నేమ్స్ని నేను ఇక్కడ టైప్ చేస్తాను. సపోజ్ సమ్ వన్ పర్టికులర్ స్టూడెంట్ నేమ్ సమ్ శ్రీనివాస్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సమ్ వేలు. ఓకే, నెక్స్ట్ సమ్ వెంకట్. ఓకే, ఓకే, ఈ నేమ్స్ టైప్ చేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే సబ్జెక్ట్స్ సపోజ్ ఇక్కడ సైన్స్, సోషల్, మ్యాథ్స్, అందులో శ్రీనివాస్కి సపోజ్ సమ్ మార్క్స్, సపోజ్ నేను ఇక్కడ సమ్ 90. ఓకే, 85, 99. నెక్స్ట్ అదేవిధంగా వేణుకి సపోజ్ సమ్ 85, 45, 90. నెక్స్ట్ వెంకట్కి వెళ్ళి సపోజ్ సమ్ 90, 98, 90. నెక్స్ట్ వంశీకి వెళ్ళి సపోజ్ సమ్ 85, 65, 90. ఓకే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏం చేస్తారు, దీన్ని క్లోజ్ చేస్తారు. మీకు ఆటోమేటిక్గా అక్కడ ఇచ్చిన వాల్యూస్తో మీకు గ్రాఫ్. ఓకే, ఇవన్నీ నేమ్స్ ఎక్స్ యాక్సిస్, మనం ఇచ్చిన వాల్యూస్ని బట్టి మీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి వై యాక్సిస్ స్కేల్ అనేది. ఇందులో శ్రీనివాస్ అనేది అతనికి సైన్స్లో లేకపోతే సోషల్లో పర్టికులర్ సబ్జెక్ట్స్లో మార్క్స్ ఏమొచ్చినాయి కావాలంటే మీరు మౌస్ పాయింటర్ని కలర్ మీద పెట్టినప్పుడు మీకు దాని యొక్క టిప్ తీసుకోవాలి. సైన్స్ పాయింట్ శ్రీనివాస్ వాల్యూ 9. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఇది కావాలనుకోండి ఎస్ఓసి శ్రీనివాస్ 85. ఈ విధంగా మనం మౌస్ పాయింటర్ని ఆ బార్ మీద ప్లేస్ చేసినప్పుడు ఓకే ఏ సబ్జెక్టు ఎవరిది ఎన్ని మార్క్స్ అనేది మనకి ఇది మనకి దీంట్లో గ్రాఫ్ దీని యొక్క వ్యూస్. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత ఇన్సర్ట్లో హైపర్ లింక్. ఓకే, ఇప్పుడు హైపర్ లింక్ వచ్చి ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి లేకపోతే ఒక డాక్యుమెంట్ నాట్ పేజ్ ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్కి మీరు లింకప్ చేయాలనుకుంటే దానికి హైపర్ లింక్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఇంటర్నెట్ మీరు యూజ్ చేస్తారంటే
ఇప్పుడు మీకు ఏదైనా ఒక పేజీలో మీకు బ్లూ కలర్లో దాన్ని క్లిక్ చేయడానికి ఇంకో పేజీ. ఇప్పుడు దీనిలో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జీమెయిల్ తీసుకోండి. ఇప్పుడు జీమెయిల్లో మీకు మెయిల్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఆ ఫస్ట్ మెయిల్స్ అనేది ఎట్లా ఉంటుంది, మీకు బ్లూ కలర్లో. మీరు ఆ మెయిల్ క్లిక్ చేయగానే మీకు ఏమవుతుంది, దాంట్లో ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నెక్స్ట్ క్లోజ్ చేయగానే ఏమవుతుంది, మీకు ఆ బ్లూ కలర్ పై మీకు వేరే కలర్. అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్కి నేను లింక్అప్ చేయాలి. అది ఏదైనా కావచ్చు, వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు దేనికి లింక్అప్ చేయాలనుకుంటున్నారు దాన్ని సెలెక్ట్ చేయండి. ఏదైనా సెలెక్ట్ చేయండి. సపోజ్ నేను దీన్ని సెలెక్ట్ చేసి హైపర్ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లొకేషన్ సెలెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు మీకు దేనికో దానికి లింక్ పెట్టాలని చెప్పి అనుకుంటారు కదా, దేనికి అది ఎక్కడ ఉంటుంది కదా, డీలోనా ఈలోనా వై డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు దాన్ని సెలెక్షన్ చేయాలి, టైప్ చేయకూడదు. మెయిన్ ఇంపార్టెంట్, మీకు ఆ నేమ్ తెలుసు అని చెప్పేసి ఆ నేమ్ని టైప్ చేయకూడదు. మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే నేమ్ని సెలెక్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి 3 డాక్యుమెంట్స్, నేను ఇక్కడ దీంట్లో చాప్టర్ 1 అనేది తీసుకుంటాను, దీన్ని సెలెక్ట్. ఇప్పుడు మీకు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు నేమ్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ అదేవిధంగా ఇంకో దానికి కావాలనుకోండి ఏం చేస్తారు, సపోజ్ నేను ఇక్కడ ఫార్మాటింగ్ అనే దాన్ని సెలెక్ట్, మళ్ళీ హైపర్ లింక్ వెళ్ళండి. హైపర్ లింక్ వెళ్ళి మళ్ళీ క్లిక్ చేసి ఇప్పుడు దేనికి, సపోజ్ ఇప్పుడు నేను దీంట్లో చాప్టర్ 2కి ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్. ఓకే, అదేవిధంగా ఇంకా దేనికి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ అనే దానికి సెలెక్ట్ చేయండి, మళ్ళీ అగైన్ హైపర్ లింక్. ఇప్పుడు నేను దీనికి వచ్చి చాప్టర్ 3 అనేది సెలెక్ట్ చేస్తాను, అగైన్. ఓకే, ఇప్పుడు మీరు హైపర్ లింక్ ఇచ్చినప్పుడు మీకు చూడండి, మీరు ఇచ్చిన టెక్స్ట్ బ్లూ కలర్లో అండర్లైన్లో తీస్తారు. అంటే ఇది మనకి ఫార్మేట్ కాదు, హైపర్ లింక్ అంటే లింకింగ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఆ డాక్యుమెంట్కి లింక్. ఎలా, మీరు మౌస్ పాయింటర్ని ఆ హైపర్ లింక్ దగ్గర తీసుకొచ్చినప్పుడు మీకు పైన మీరు లింక్ ఏదైతే ఇచ్చారో ఆ లింక్ వచ్చారు, అంటే ఏ డాక్యుమెంట్కి లింక్ ఇచ్చారో ఆ లింక్. నెక్స్ట్ ఆ లింక్ ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయాలని మీకు అక్కడ మెసేజ్ వస్తుంది, Ctrl+click టు ఫాలో. అంటే ఇప్పుడు మీరు దాన్ని ఓపెన్ చేయాలి అంటే కంట్రోల్ కీ ప్రెస్ చేసి దాని మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయిపోయిందో, మీరు ఎక్కడ చూడండి పైన డాక్యుమెంట్ నేమ్ చాప్టర్ 2 వచ్చేది. అదేవిధంగా ఇప్పుడు మీకు ఇంకోటి కావాలనుకోండి, ఇప్పుడు నేను క్లోజ్ చేసి చూడండి కలర్ మారుతుంది. మీకు జీమెయిల్లో కూడా అంతే కదా. అదేవిధంగా ఇప్పుడు నాకు పిక్చర్స్లో ఏముందో చూడాలి, కంట్రోల్కి ప్రెస్ చేసి దాని మీద క్లిక్ చేయండి, మీకు వేరే పేజ్ అవుతుంది. ఇప్పుడు ఏ పేజీ, దట్ మీన్స్ ఏ డాక్యుమెంట్, చాప్టర్ 1. ఓకే, ఇది హైపర్ లింక్ యొక్క యూజ్. నెక్స్ట్, సపోజ్ ఇప్పుడు మీకు ఈ హైపర్ లింక్ అక్కర్లేదు అనుకోండి, తీసేయాలి. తీసేయాలంటే ఏం చేస్తారంటే టెక్స్ట్ని రిమూవ్ చేయాలి, ఈ హైపర్ లింక్ని సెలెక్ట్ చేయండి. అంటే దేనికైతే మీరు హైపర్ లింక్ ఇచ్చారో దాన్ని సెలెక్ట్ చేసి దాని మీద రైట్ క్లిక్ ప్రెస్, మీకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. ఒకవేళ మీరు హైపర్ లింక్ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు, అంటే ఇప్పుడు ఆ డాక్యుమెంట్ కాదు వేరే డాక్యుమెంట్ ఇవ్వాలంటే వేరే డాక్యుమెంట్. లేదు మీరు తీసేయాలనుకోండి ఏం చేస్తారు, రిమూవ్ హైపర్ లింక్. అదేవిధంగా ఇప్పుడు నాకు ఇది పోవాలి, సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ ప్రెస్ చేయండి, రిమూవ్ హైపర్. అది పక్కన వేరేది కూడా సెలెక్ట్ చేయండి, ఎగ్జాక్ట్గా సెలెక్ట్ అవ్వాలి. ఓకే, రైట్ క్లిక్, రిమూవ్ హైపర్. నెక్స్ట్ అదేవిధంగా కూడా ఐకాన్స్, దీన్ని సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్, రిమూవ్. ఇది హైపర్ లింక్ సెట్ చేయడం, సెట్ చేసిన హైపర్ లింక్ని రిమూవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత బుక్ మార్క్. ఈ బుక్ మార్క్ అనేది మనం ఇంతకుముందు ఉపయోగించిన ఫైండ్, హైలైట్, కొంచెం ఆ టైప్. ఇప్పుడు నాకు దీంట్లో ఇంపార్టెంట్ వర్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి మూవ్ కావాలి. అంటే ఇప్పుడు మీరు ఫైండ్ అయితే ఏం చేయాలి, ఎవ్రీ టైం ఫైండ్ చేయాలి, టైప్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే వాటిని సెట్ చేయొచ్చు. ఆ సెట్ చేసిన దానికి మూవ్ కావాలంటే ఆ ప్లేస్కి మీరు మూవ్ కావాలి, మీరు ఎక్కడైనా. ఓకే, దానికి ఏం చేస్తారంటే ఇప్పుడు వేటికి సెట్ చేయాలి బుక్ మార్క్,
వర్డ్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఒక్కొక్క వర్డ్ డిఫైన్ చేసుకుంటారు, అన్నీ ఒకేసారి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేశాను, బుక్ మార్క్లో కాదు. మీకు ఇక్కడ బుక్ మార్క్ నేమ్ అని అడుగు, నేమ్ ఇవ్వండి. మీరు ఆ నేమ్ వచ్చి మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో మొత్తం టైప్ చేసి, లేదా ఏదైనా నేమ్ మీ ఇష్టం, ఒక ఐడెంటిఫికేషన్ నేను ఇక్కడ ఎఫ్ అని ఇస్తాను. ఓకే, నేమ్ ఇచ్చిన తర్వాత యాడ్ చేయాలి, యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, ఇంకో దాన్ని సెలెక్ట్ చేయండి. వైపు నేను దీన్ని సెలెక్ట్ చేయాలి, మళ్ళీ బుక్ మార్క్ వెళ్ళాలి. ఓకే, యాడ్. ఇప్పుడు నేను దీనికి వచ్చి ఎస్ అని చెప్పేసి యాడ్, యాడ్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఈ వన్ సెలెక్ట్ చేస్తాను, మళ్ళీ అగైన్ బుక్ మార్క్ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నేను దీనికి వచ్చి డి అండ్ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, తర్వాత యాడ్ చేయాలి. నెక్స్ట్ అంటే ఒకే పేజీలో కావాలి, ఇంకో పేజ్ తీస్తాను. సో ఇప్పుడు నేను వస్తాను బుక్ మార్క్. ఇప్పుడు నేను దీనికి వచ్చి బి ఇస్తున్నా, నెక్స్ట్ యాడ్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత సెలెక్టెడ్. ఓకే, అగైన్ బుక్ మార్క్. ఇప్పుడు ఆల్రెడీ ఎస్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకో నేమ్ ఇవ్వాలి, ఒకే దానికి రెండు ఉంటాను. నేను ఈ విధంగా మీకు ఎన్ని అయితే కావాలో అన్నిటికీ ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం బుక్ మార్క్ సెట్ చేసి, బుక్ మార్క్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏదైనా ఒక బుక్ మార్క్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఆ బుక్ మార్క్ దగ్గరికి మనం మూవ్ కావాలి అంటే మళ్ళీ సేమ్ అదే సెలెక్ట్ చేయండి, బుక్ మార్క్. మనం ఇచ్చిన నేమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇందులో దేని దగ్గరికి వెళ్ళాలి, దాన్ని సెలెక్ట్ చేసి గో టు అని నేను డైరెక్ట్గా. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు అదేవిధంగా ఎస్ ఎక్కడ అక్కడికి వెళ్ళాలి. ఓకే, గో టు ఇచ్చింది మీకు, అదేవిధంగా ఈ గో టు. ఓకే, మీరు సెలెక్ట్ చేసి ఐడెంటిఫికేషన్ గో టు అనగానే మీకు ఆ ప్లేస్కి. ఓకే, ఈ విధంగా అయినా మనం ఆ బుక్ మార్క్ దగ్గరికి మూవ్ అవ్వచ్చు. లేదా మీకు హోమ్లో ఇంతకుముందు ఫైన్లో గో టు అనేది మనం చెప్పాం. ప్రీవియస్గా మనకు గో టులో రెండో తెలుసు, పేజీ లైన్ ఏంటో తెలియదండి. ఇప్పుడు మనకి ఇంకోటి తెలిసింది ఏంటి, బుక్ మార్క్. కాబట్టి ఇప్పుడు మీకు బుక్ మార్క్ క్లిక్ చేయగానే మీకు ఆల్ లిస్ట్. ఇందులో దేని దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఎఫ్ సెలెక్ట్ చేసి గో టు ఇవ్వండి, మీకు దాని దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఈ విధంగా మీరు కామెంట్ సెట్ చేస్తే కామెంట్ ఇక్కడికి వస్తుంది, దాని దగ్గర పోతుంది. ఫుట్ నోట్, ఎండ్ నోట్, ఇది మనకి ఇక్కడ ఇంకోటి. ఓకే, ఇది ఇన్సెట్లో బుక్ మార్క్. నెక్స్ట్ దీని తర్వాత క్రాస్. ఓకే, క్రాస్ రిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం డాక్యుమెంట్లో పిక్చర్స్ అంటే ఆబ్జెక్ట్స్ ఉంది. అంటే ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు పిక్చర్స్ ఏమన్నా, ఇప్పుడు పిక్చర్స్ ఒకదాని తర్వాత ఒక కంటిన్యూషన్గా ఉండొచ్చు, లేదంటే నెక్స్ట్ పేజీలో ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ పేజీలో ఉండొచ్చు. ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న పిక్చర్కి నెక్స్ట్ పిక్చర్ ఎక్కడ ఉంది, నాకు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉందో మనం అక్కడికి వెళ్ళాలంటే ఎత్తుక్కుంటూ వెళ్ళాలంటే ఏమవుతుందో ఒకసారి స్కిప్ అయిపోవచ్చు, నెక్స్ట్ టైం వేస్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన క్లాస్ రిఫరెన్స్ ఉపయోగించుకొని ఒక పిక్చర్కి నెక్స్ట్ పిక్చర్ ఎక్కడ ఉందో మనం డైరెక్ట్గా పిక్చర్ దగ్గరికి. దానికి ఏం చేస్తారంటే ఇప్పుడు డాక్యుమెంట్లో పిక్చర్ని ఏదైనా ఫస్ట్ ఇన్సర్ట్. సపోజ్ నేను ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి సమ్ పిక్చర్ని తీసుకొని ఓకే, పిక్చర్స్ రిమూవ్ అయిపోయినప్పుడు దీన్ని ట్రై చేస్తారంటే ఈ ఫోటో. ఓకే, మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా సైజ్ తీసి ఓకే, నెక్స్ట్ ఇంకో ప్లేస్లో ఏం చేస్తారంటే ఇంకో పిక్చర్ అంటే అది ఎక్కడైనా ఉండదు. అంటే నేను ఇక్కడే ఇన్సర్ట్ చేస్తాను అని చెప్పేసి అక్కడే కాదు, ఎక్కడైనా ఉండదు. అంటే ఇప్పుడు మనకి అక్కడ మూవ్ అయిందో లేదు తెలియడం కోసం నేను ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ సైజ్
ఓకే, క్లోజ్ చేస్తాను. ఇంకా ఈ పిక్చర్కి నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక లైన్ గ్యాప్. ఇప్పుడు మనకి ఈ పిక్చర్ నుంచి ఆ పిక్చర్కి అలా మూవ్ కావాలంటే మరి ఆ పిక్చర్కి ఏదో ఒక నేమ్ అవ్వాలి, అంటే ఆ నేమ్ ఎక్కడైతే ఉందో అక్కడ మూవ్ కావాలంటే దానికి ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చెప్తున్న దేంట్లో ఇన్సర్ట్లో క్రాస్, ఈ క్రాస్ రెఫరెన్స్ ఉపయోగించాలంటే దీనికి బిఫోర్ ఏం చేస్తారంటే రిఫరెన్సెస్లో, ఓకే, ఇక్కడ మీకు రిఫరెన్సెస్లో 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇన్సర్ట్ సిఎస్ అని చెప్పి ఇన్సర్ట్ క్యాప్షన్. మీకు 2 సీతో స్టార్ట్ అయ్యే కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే క్యాప్షన్ని ప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు మనం పెద్దానికి క్యాప్షన్స్ పెడుతుంటాం. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనకి పిక్చర్కి ఏం చేస్తామంటే క్యాప్షన్ మీరు టైప్ చేయకూడదు, క్యాప్షన్ మీరు ప్లేస్ చేయాలి. ఎలాగంటే ఇన్సర్ట్ క్యాప్షన్లో కానీ వెళ్తే మీకు ఇక్కడ చూడండి ఫిగర్ 1 అని చెప్పేసి, అంటే జనరల్గా ఇక్కడ మీకు ఏదైతే ఉంటుందో ఆ నేమ్తో వచ్చారు. ఇన్ కేస్ రానప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లేబుల్ దగ్గర నేమ్స్ ఉన్నాయి, ఇది క్లిక్ చేయండి. మీకు ఈక్వేషన్, ఫిగర్, టేబుల్ అని చెప్పేసి 3 వచ్చాయి. ఈ డిస్ప్లే అయిన ఆప్షన్లో ఇప్పుడు మనకి ఫిగర్ కాబట్టి ఏం చేస్తారంటే ఫిగర్ సెలెక్ట్ చేస్తే మీకు అక్కడ ఆటోమేటిక్గా ఫిగర్ 1 అని వచ్చేస్తుంది. మీరు నెంబర్స్ కానీ ఏమీ మారుతుంది, ఆటోమేటిక్గా అదే తీసుకుంది. ఓకే, మీకు ఫిగర్ 1 వచ్చింది. అదేవిధంగా ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ కూడా క్యాప్షన్ ప్లేస్, మళ్ళీ ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఫిగర్ 2 అని ఉంటుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక గ్యాప్ ఇవ్వండి, ఇక్కడ గ్యాప్. ఇప్పుడు మీకు ఇక్కడ దీంట్లో క్రాస్ రెఫరెన్స్ అని చెప్పేసి మీకు దీంట్లో అంటే మీరు ఇన్సర్ట్లో అక్కడ క్రాస్ రెఫరెన్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా రిఫరెన్సెస్లో క్రాస్ రెఫరెన్స్ ఇదైనా యూజ్ చేయొచ్చు, రెండింటికి డిఫరెన్స్ అని. ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాస్ రిఫరెన్స్ క్లిక్ చేసి మీకు ఇక్కడ రిఫరెన్స్ టైప్ అని చూడండి, ఇక్కడ వేరేది. ఇప్పుడు మనకి రిఫరెన్స్ టైప్ ఏంటి, ఫిగర్ కాబట్టి ఇక్కడ ఫిగర్ ఎక్కడ ఉందో చూసి దాన్ని సెలెక్ట్ చేయండి. ఫిగర్ మీరు ఇక్కడ ఎన్ని పిక్చర్స్కి అయితే మీరు క్యాప్షన్స్ పెడతారో మీకు ఆ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సపోజ్ మీరు 10 or 15 పెట్టారు అనుకోండి, ఫిగర్ 1 2 3 4 5 అని చెప్పేసి మీరు ఎన్ని పిక్చర్స్ అయితే మీరు పెడతారో క్యాప్షన్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు నాకు కావాల్సిన ఫిగర్ 1 దగ్గర క్లిక్ చేసి నాకు ఏం కావాలి, ఫిగర్ 2 దగ్గర పెట్టాలి. కాబట్టి ఏం చేస్తారు, ఇక్కడ ఫిగర్ 2 సెలెక్ట్ చేసి ఫిగర్ చూడండి, దీని పక్కన ఫిగర్ 2, నెక్స్ట్ క్లోజ్. అదేవిధంగా ఫిగర్ 2 దగ్గర ఏం చేస్తారు, మళ్ళీ సేమ్ క్రాస్ రిఫరెన్స్ పెట్టేసి ఫిగర్ 2 ఇక్కడ ఏం కావాలి, నెక్స్ట్ పిక్చర్ అంటే ఏంటి మనకి ఫిగర్ 2 దగ్గర. ఇప్పుడు దాన్ని ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం కదా, ఇప్పుడు పిక్చర్ ఎక్కడ ఉందో నాకు తెలియదు, నెక్స్ట్ పిక్చర్. ఇప్పుడు మీరు ఫిగర్ 2 దగ్గర పెట్టగానే మీకు చూడండి హైపర్ లింక్. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ పిక్చర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలంటే సేమ్ హైపర్ లింక్ మీరు ఎలా యూజ్ చేస్తారు, సేమ్ ప్రొసీజర్. కంట్రోల్కి ప్రెస్ చేసి ఫిగర్ 2 క్లిక్ చేయండి, డైరెక్ట్గా నా దగ్గరికి. ఇది మనకి ఇక్కడ ఇన్సర్ట్లో క్రాస్ రిఫరెన్స్ మనం యూజ్ చేయాలంటే రిఫరెన్సెస్లో ఫస్ట్ ఇన్సర్ట్ క్యాప్షన్ ఉపయోగించి తర్వాత క్రాస్ రిఫరెన్స్ వెళ్ళాలి. ఇది మనకి ఇక్కడ క్రాస్ రిఫరెన్స్ అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత హెడర్. ఓకే, ఇక్కడ హెడర్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇప్పుడు మీరు ఒక 500 పేజెస్ ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తారు, అంటే టెక్స్ట్ బుక్ 2 pages. ఇప్పుడు టెక్స్ట్ బుక్ చేసినప్పుడు జనరల్గా ప్రతి పేజీకి స్టార్టింగ్లో మనకి అంటే ఆ టెక్స్ట్ బుక్ ఎవరికి సంబంధించింది అన్న దాన్ని మనం అక్కడ ప్రింట్ చేసి ఉంచుతారు కదా. ఓకే, అంటే ఇప్పుడు ఆ కాలేజీ నేమ్, లేదంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది మనకి టెక్స్ట్ బుక్ యొక్క నేమ్ ప్రతి పేజీలో రిపీట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు నాకు ప్రతి పేజీ స్టార్టింగ్లో మనకు ఆ నేమ్ కావాలంటే ఇప్పుడు మీరు అక్కడ నేమ్ టైప్ చేయడానికి టైప్ చేయి, కాబట్టి టైపింగ్ అంతా అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మోడిఫికేషన్ చేస్తే అవుతుంది, మీకు మొత్తం చేంజ్ అయిపోతే మళ్ళీ ఎక్కడి నుంచి చేంజ్ అయిందో అక్కడ మళ్ళీ మీరు మోడిఫై అంటే చేంజ్ చేసుకుని అంటే అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. ఓకే, మామూలుగా టైప్ చేయడం దానికంటే ఇప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వస్తుంది, దాన్ని మీరు అడ్జస్ట్మెంట్ చేయాలంటే టేక్స్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది, అన్నెసరీ టైం.
దానికి మనకి సింపుల్గా ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ హెడర్ అని చెప్పేసి, అంటే మీరు ఒక పేజీలో మనం హెడర్గా డిఫైన్ చేస్తే మీకు అన్ని పేజీలకి మీకు అది రిపీట్. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఎన్ని పేజీలు ఉన్నాం, ఫస్ట్ పేజీలో. ఇప్పుడు నేను హెడర్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మోడల్స్, అంటే మీకు హెడ్డింగ్ ఏ టైప్ ఆఫ్ హెడ్డింగ్ కావాలి మీకు ఇక్కడ ఇవ్వండి. హెడ్డింగ్స్లో మోడల్స్, మీకు ఏ మోడల్ కావాలంటే మీకు కావాల్సిన మోడల్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను దీంట్లో ఈ మోడల్స్ మీకు ఇవ్వాలి. నేను ఇక్కడ వచ్చి సపోజ్ శశికిరణ్ విద్యాలయ అని చెప్పేసి ఇచ్చి నెక్స్ట్ క్లోజ్. ఫస్ట్ పేజీలో వచ్చిందా, ఎక్కడ ఇచ్చాము మనం, ఫస్ట్ పేజీలో ఇచ్చాం. ఓకే, ఫస్ట్ పేజీలో ఇచ్చాం కాబట్టి వస్తుంది కదా. ఓకే, ఫస్ట్ పేజీలో వచ్చింది, బాగుంది. ఇప్పుడు సెకండ్ పేజీకి వెళ్ళండి. ఓకే, వచ్చిందా. ఇక ప్రతి పేజీ స్టార్టింగ్లో మీకు హెడ్డింగ్ అనేది వస్తుంది. ఇది మనకి ఇక్కడ హెడర్ అయిపోయింది. ఓకే, మీకు కావాలంటే మీకు డిజైన్గా కావాలంటే చేసుకోవాలి. సపోజ్ తీసేసాను, డిలీట్ చేసేసి క్లోజ్ అని హెడర్ అని ఫోటో. ఇప్పుడు మీకు ఇక్కడ ఏముంటుంది. ఇక మళ్ళీ కావాలంటే ఏం చేస్తారు, ఇన్సర్ట్లోకి వెళ్ళి మళ్ళీ అగైన్ హెడర్ ఫోటో సెలెక్ట్ చేయండి. సపోజ్ ఇప్పుడు నాకు డిజైన్తో కావాలి, సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ శశికిరణ్ విద్యాలయ టైప్ చేసాం, క్లోజ్ హెడర్ అండ్ ఫోటో. మీకు ఇక్కడ వచ్చిందా ప్రతి పేజీ స్టార్టింగ్లో. ఓకే, అంటే హెడర్లో మనం ఏదైతే టైప్ చేసామో, హెడర్లో మనం టైప్ చేసిన టెక్స్ట్ అంటే హెడ్డింగ్ మీకు ప్రతి పేజీకి స్టార్టింగ్లో వస్తుంది. ఇది ఇన్సర్ట్లో హెడర్ ఆప్షన్ ఉంటుంది. సేమ్ అదే టైప్లో ఇప్పుడు నాకు ప్రతి పేజీకి బాటంలో సంథింగ్ ఏదైనా డిస్ప్లే కావాలి అంటే జనరల్గా మనకి పేజీకి బాటంలో ఏం చేస్తాం, సమ్ పేజ్ నెంబర్. ఇప్పుడు నాకు ప్రతి పేజీకి బాటంలో ఏం కావాలంటే ఈ పేజ్ నెంబర్స్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ఫోటో దగ్గరికి వెళ్ళి ఫోటోని క్లిక్ చేసి ఇప్పుడు దీంట్లో మీకు ఏ మోడల్ కావాలి, మీకు ఇక్కడ మోడల్స్ ఉంది. మీకు ఇక్కడ మళ్ళీ మోడల్స్ వచ్చింది. ఇప్పుడు నాకు దీంట్లో ఏ మోడల్ కావాలి, జస్ట్ ఇది క్లిక్ చేయండి, పేజ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ ఏదైనా కావాలంటే ఇక్కడ మీరు టైప్. సపోజ్ నేను ఇక్కడ వచ్చి సమ్ ఎంఎస్ వర్డ్ అంటే నెక్స్ట్ క్లోజ్ హెడర్ అండ్ ఫోటో. ఇప్పుడు ఫస్ట్ పేజీ హెడ్డింగ్ ఉందా, బాటంలో చూడండి పేజీ 1 నేను ఇచ్చిన టైప్. నెక్స్ట్ పేజీకి రండి, పేజ్ 2 టైప్. నెక్స్ట్ పేజీకి రండి, పేజ్ 3 టైప్. ఈ విధంగా మీకు ఆటోమేటిక్గా ఏమంటే పేజీ నెంబర్స్ మనం ఇచ్చిన టైప్ పేజీకి బాటంలో ఉంటాయి. అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు పేజీ నెంబర్స్ వచ్చినాయి. సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక పేజీ అడిషనల్గా ఇచ్చాను, లేదంటే ఒక పేజీ తీసేసాను, అప్పుడు మరి పేజీ నెంబర్స్ అడ్జస్ట్మెంట్ అవుతాయా లేదు, మీకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఇవ్వలేదు పేజీ నెంబర్, మీరు టైప్ చేయలేదు. ఆప్షన్ ఉపయోగించి మనం యూజ్ చేసాం కాబట్టి మీరు ఇన్ని పేజెస్ ఇన్సర్ట్ చేసినా లేకపోతే ఇన్ని పేజెస్ మీరు రిమూవ్ చేసినా మీకు పేజ్ నెంబర్స్ అనేది ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయ్యింది. అలాగే దాంతో ప్రాబ్లం ఉంది. ఇది నెక్స్ట్ ఇన్సర్ట్లో మనకి ఈ హెడర్ ఫోటో యొక్క. నెక్స్ట్ దీని తర్వాత వచ్చి మనకి పేజ్. ఓకే, ఇప్పుడు ఈ పేజ్ నెంబర్స్ అనేది ఏంటంటే మనం ఇది ఉపయోగించేటప్పుడు హెడర్ ఫోటో ఇది యూజ్ చేయకుండా ఉంటే మీకు పేజ్ నెంబర్స్లో పేజెస్ నెంబర్స్ మనం డిస్ప్లే చేస్తాం. అంటే ఇక మనకు ఆప్షన్స్ అడుగుతుంది. ఇప్పుడు పేజ్ నెంబర్ క్లిక్ చేయగానే మీకు టాప్ ఆఫ్ పేజ్ బాటమ్ ఆఫ్ పేజ్ అని.
ఇప్పుడు మనం ఆల్రెడీ ఏం చేసాం, టాప్ ఆఫ్ పేజ్లో మనం హెడర్ వేరేది ఇచ్చాం, బాటమ్ ఆఫ్ పేజ్లో మనం ఇంకోటి ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు టాప్ ఆఫ్ పేజ్, బాటమ్ ఆఫ్ పేజ్ నెంబర్స్లో ఉన్న ఆప్షన్స్ ఉపయోగిస్తామంటే అది పోయి ఈ వస్తుంది. ఓకే, అంటే అదైనా యూజ్ చేయాలి, లేదంటే ఇదైనా యూజ్ చేయాలి. అలా కాకుండా మీకు రెండు వర్క్ కావాలనుకుంటే మీకు ఇక్కడ పేజ్ మార్జిన్స్ అని చెప్పేసి మార్జిన్స్ మీరు కావాలంటే వీటి రిలేట్ చేసి ఇది పేజ్ నెంబర్. నెక్స్ట్ ఇంకో యూస్ఫుల్ ఆప్షన్ ఏంటంటే మనకి టెక్స్ట్ బాక్స్. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని టెక్స్ట్ బుక్స్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు మామూలుగా రన్నింగ్ బ్యాటరీ ఇచ్చి పక్కన మీకు బాక్స్లో ఏం చేస్తుందంటే ఇంకో సమ్ టెక్స్ట్ అనేది ఇస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా సమ్ నోట్ అని చెప్పేసి ఏదైనా సంథింగ్ ఇన్ఫర్మేషన్ మీకు సపరేట్గా దాని గురించి చెప్పాలనుకుంటే ఏం చేస్తారంటే సపరేట్గా మీకు పక్క బాక్స్లో మీకు టెక్స్ట్ అనేది. ఇప్పుడు ఇక్కడ మనం సపరేట్గా ఇక్కడ మనం ఒక బాక్స్లో అది టైప్ చేయాలంటే మనకి అలా కావాలి అంటే కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బాక్స్ ఆప్షన్ కలవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు దీంట్లో మోడల్స్, దీంట్లో మీ ఇష్టం ఏదైనా ఒక మోడల్ సెలెక్ట్ చేయండి. సపోజ్ నేను చేసి మీ మోడల్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఇన్ఫర్మేషన్ టైప్. ఓకే, అక్కడ ఆల్రెడీ వాడు హెల్ప్గా ఇచ్చాడు, అది తీసేసి ఇప్పుడు మీకు ఏదైతే మీకు కావాలో మీకు కావాల్సిన టైప్ మీరు ఎంతైనా టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ దానికి మీరు ఈజీగా మీరు కావాలంటే బాక్స్ సైజ్ ఇంక్రీజ్ దానికి రిలేటెడ్గా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఇది మూవ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి అడ్జస్ట్మెంట్ మీకు అడ్జస్ట్మెంట్ కావాలంటే మనం ఇంతకుముందు ఫార్మాట్ పొజిషన్ ర్యాప్ టు టెక్స్ట్ దట్ ఈస్ టెక్స్ట్ డ్రాపింగ్ మీకు ఆటోమేటిక్గా అది. ఓకే, ఇంతకుముందు మనం చెప్పిన ఇప్పుడు ఇక్కడ దీంట్లో మీరు ఈ ఇన్సర్ట్ చేసిన టెక్స్ట్ బాక్స్లో మీకు టెక్స్టే కాదు, మీరు కావాలంటే పిక్చర్ని కూడా ప్లేస్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు దీంట్లో తీసేసి ఇన్సర్ట్లో ఫ్లిప్ ఆర్ట్లోకి వెళ్ళి సపోజ్ ఏదైనా పిక్చర్ని సెలెక్ట్. ఓకే, ఇప్పుడు దీంట్లో మీకు చూడండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ పిక్చర్ని మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ దీన్ని మీరు ఇది టెక్స్ట్ బాక్స్. నెక్స్ట్ దీని తర్వాత ఓడాట్ వచ్చేసరికి ఏంటంటే మనకి బ్యానర్స్ కానీ ఇలాంటి ఏవైనా మనకి ప్రిపేర్ చేయాలనుకుంటే దానికి ఓడాట్. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక మీరు దీంట్లో మోడల్ ఏ మోడల్ కావాలి జస్ట్ ఆ మోడల్ని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ అయిపోయింది. సపోజ్ నేను ఇక్కడ సమ్ కంప్యూటర్ అని చెప్పేసి నెక్స్ట్ ఓకే మీకు ఆటోమేటిక్గా కావాలంటే ఓకే, ఈ విధంగా ఏదైనా సరే ఇన్సెట్లోకి వెళ్ళి సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ మోడల్ సపోజ్ ఏ మోడల్ కావాలి ఈ మోడల్. ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ విద్యాలయం చెప్పేసి టైప్ చేసి నెక్స్ట్ ఓకే ఏమైనా కావాలంటే సైజ్ ఓకే. ఇప్పుడు దీంట్లో మీకు కలర్ కావాలంటే షేప్ కలర్ మార్చుకోవచ్చు, అవుట్లైన్ కావాలంటే అవుట్లైన్ మార్చుకోవచ్చు, నెక్స్ట్ షాడో కావాలంటే షాడో ఇవ్వచ్చు. షాడో దీనికి మళ్ళీ 3D కావాలంటే 3D ఎఫెక్ట్. ఓకే, ఇది మనకి ఇక్కడ వర్డ్ ఆర్ట్ యొక్క నెక్స్ట్ జాబ్ క్యాప్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్ మ్యాగజైన్స్ తీసుకుంటే
ఓకే, సపోజ్ ఇప్పుడు పారాగ్రాఫ్ స్టార్టింగ్లో పెట్టేసి ఇప్పుడు మీరు ఇక్కడ డ్రాప్ క్యాప్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీకు అక్కడ చూపిస్తుంది. ఓకే, ఇది వన్ మోడల్. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ మోడల్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఏమైంది, మీకు ఆ ఫస్ట్ లెటర్ కింద మీకు మ్యాటర్ అవుతుంది. మీకు ఇందాక మోడల్లో ఆ ఫస్ట్ క్యారెట్ కింద మీకు మ్యాటర్ వచ్చింది, ఇప్పుడు దీంట్లో ఉండదు. అది డ్రాప్ క్యాప్లో మీకు ఈ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ దీని తర్వాత సిగ్నేచర్ లైన్. సిగ్నేచర్ లైన్ ఏంటంటే జనరల్గా ఇది మాకు అంత యూస్ఫుల్ కాదు. ఇక్కడ మీరు డిజిటల్ సైన్ కానీ ఏదైనా సైన్ చేసింది మీకు ఇక్కడ డాక్యుమెంట్లో కానీ కావాలంటే దాన్ని మీరు ఎక్కడ ప్లేస్ చేయాలని మీకు కింద వ్యూ ఇచ్చేసారు, మీకు ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి. కానీ మీకు ఈ సిగ్నేచర్ లైన్ కావాలి అంటే మీరు దానికి ఎక్స్టర్నల్ డివైస్ టచ్ ప్యాడ్ గ్లాజర్ పిన్ ఈ ఉంటేనే మీకు అది డ్రా చేయడానికి కావాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు జనరల్గా లెటర్ కానీ ఏదైనా టైప్ చేస్తున్నారు, ఇప్పుడు లెటర్ కానీ అది టైప్ చేసేటప్పుడు మీకు జనరల్గా లెటర్ ఫార్మేట్ ఫాలో అవుతుంది. అంటే స్టార్టింగ్లో రైట్ సైడ్ టాప్లో డేటు, సమ్ సిటీ, ఎక్కడ ఉంటున్నాం, ఇలాంటి లెటర్కి సంబంధించిన ఫార్మేట్ ఫాలో అవుతూ చేస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా డేట్ కావాలనుకోండి, ఇప్పుడు మనం డేట్ టైప్ చేయాలంటే డేటు టైం కావాలనుకోండి, దానికి నెంబర్ ఆఫ్ కీ స్ట్రోక్స్ కావాలి. ఆ విధంగా మనం కీ స్ట్రోక్స్ వేస్ట్ చేసుకోకుండా మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ డేట్ టైంలో మీకు ఇక్కడ చూడండి మోడల్స్, ఇందులో ఏ మోడల్ కావాలి దాన్ని సెలెక్ట్ చేసి ఓకే ఇచ్చింది, సింపుల్గా అయిపోయిందా లేదా? ఓకే, వన్ కీ స్ట్రోక్స్ అయిపోయింది. అదే మీరు ఇక్కడ టైప్ చేయాలంటే చూడండి ఎన్ని కీస్. ఇది మనకి డేట్ అండ్ టైం ఆప్షన్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు పిక్చర్ క్లిప్ ఆర్ట్ తీసుకున్నాం. ఇప్పుడు పిక్చర్లో ఏంటి మనకి ఎక్స్టర్నల్ పిక్చర్స్ని ఇంక్లూడ్ చేయాలి. అదే క్లిప్ ఆర్ట్లో అయితే MS Wordలో ఉన్న పిక్చర్స్ని ఇంక్లూడ్ చేయాలి. అంటే ఇది ఏదైనా సరే మనకేంటి ప్రీ డిఫరెంట్. అలా కాకుండా ఇప్పుడు వాటిలో నాకు కావాల్సిన పిక్చర్ లేదనుకో, లేదా నా ఓన్గా నేను పిక్చర్ని నేను డ్రా చేయగలను. నేను అంటే ఎక్స్టర్నల్ పిక్చర్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని నేను తీసుకుంటాను. ఇప్పుడు నేను పిక్చర్ మరి డ్రా చేసి మరి ఆ పిక్చర్ దీంట్లోకి రావాలంటే దానికి మీరు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ అని చెప్పేసి దీంట్లో మనకి బిట్ మ్యాప్ ఇమేజ్ ఒకటే మనకి వస్తాయి. సెలెక్ట్ చేసి ఓకే. ఇప్పుడు దీంట్లో మీ ఇష్టం ఏదైనా ఒక పిక్చర్ మీరు డ్రా చేస్తే మీరు పిక్చర్ని డ్రా చేయండి. నేను ఇక్కడ జస్ట్ దీన్ని డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ క్లోజ్ చేస్తుంది, మీకు ఆటోమేటిక్గా వచ్చేసింది ఓన్లో. ఇది ఆబ్జెక్ట్ అంటే. నెక్స్ట్ దీని తర్వాత ఈక్వేషన్. అంటే ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ ఏంటంటే ప్యూర్లీ మ్యాథమెటికల్ ఈక్వేషన్. ప్రీవియస్గా మనం చేసాం కదంటే ఇప్పుడు మీకు ప్రీవియస్గా చేసిన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో మనం చేయగలిగింది ఏంటి, ఓన్లీ స్క్వేర్స్, క్యూబ్స్ టు ద పవర్, దాన్ని మాత్రమే మనం ప్రింట్ చేయగలం. కానీ మనకి మ్యాథమెటికల్ టెక్స్ట్ బుక్ చేయాలనుకోండి, మరి మ్యాథమెటిక్స్లో మనకి చాలా ఉంటాయి కదా సింబల్, అలా అవన్నీ ఎలా వస్తాయి, దానికి ఇక్కడ మనం వేసుకుంటాం. మీరు ఇక్కడ ఈక్వేషన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈక్వేషన్లో డిఫరెంట్ మోడల్స్, ఇందులో మీకు కావాల్సిన ఈక్వేషన్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉండదు. మీరు ఆ ఈక్వేషన్లో ఏ సింబల్స్ వస్తాయో ఆ సింబల్స్ వీటిల్లో దేంట్లో ఎక్కువగా ఉన్నాయి దాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్లో మనకి ఏ సింబల్స్ అయితే ఉంటాయో మొత్తం మనకి ఇక్కడ దీంట్లో మీకు దీంట్లో ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ మీకు ఇన్సర్ట్ కానీ మీకు అది ఇన్సర్ట్ అవుతుంది. ఇది మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ మనం ప్రిపేర్ చేయాలంటే ఇది ఈక్వేషన్. నెక్స్ట్ సింబల్ వచ్చి మనం ఆల్రెడీ ఇంతకుముందు బుల్లెట్స్ చెప్పేటప్పుడు చెప్పాం. ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ కొంచెం అదే టైం. ఇప్పుడు మీకు సింబల్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సింబల్, మీకు ఏదైనా సింబల్ కావాలంటే క్లిక్ చేయగానే మీకు అది సెట్ అయిపోతుంది. ఓకే,
అలా కాకుండా ఇప్పుడు మీకు వేరే సింబల్స్ కావాలనుకోండి, ఏం చేస్తారు? సింబల్లోకి వెళ్ళి మోడ్. ఇప్పుడు దీంట్లో మనకి ఇంతకుముందు చెప్పాను కదా, మీకు ఫాంట్ వింగ్స్ పెట్టండి, మీకు నెంబర్ ఆఫ్ సింబల్స్. ఇందులో ఏది కావాలి? ఓకే, మీకు కావాల్సిన సింబల్ని సెలెక్ట్ చేసి ఈ ఇన్సెట్లో సింబల్ ఆఫ్ యూస్. ఇది మనకి ఇన్సెట్లో టోటల్గా ఉండే టూల్స్, వాటి యొక్క యూస్. నెక్స్ట్ మెయిన్ మెనూ ఐటమ్ ఏంటంటే పేజ్ లేఅవుట్. ఈ పేజ్ లేఅవుట్ వచ్చి నెక్స్ట్ వీడియో సెషన్లో